వెల్కమ్ టు మెగానెట్ టీవీ పక్కా లోకల్ ఏపీ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొని విద్యార్థులతో కలిసి యోగాసనాలు చేశారు. యోగా అనేది భారతీయ సనాతన సంప్రదాయం, ప్రపంచానికి అందించిన అద్భుతమైన జీవన విధానమని అన్నారు. దృఢమైన యువతే నవభారత సంపద అని కేంద్ర మంత్రి కొనియాడారు. జూన్ 21 ఐక్యరాజ్య సమితితో అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించబడినటువంటి రోజు. ఏదైతే భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించాక ఏదైతే భారతదేశం యొక్క ప్రాచీన సంపద, భారతదేశం యొక్క జీవన వైవిధ్యం అయినటువంటి యోగాని ప్రపంచానికి పరిచయం చేయాలనేటువంటి ఒక ఆలోచన నరేంద్ర మోడీ గారు చేశారు. అందులో భాగంగా 2014లో మేలో ఆయన భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే 14లో సెప్టెంబర్ 27న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం జరిగితే అందులో యోగాని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించాలని ఆయన ప్రతిపాదించినటువంటి సందర్భంలో దాదాపు 175 దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి విషయాన్ని మనంతా కూడా ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. ఇవాళ భారతదేశం యొక్క జీవన వైవిధ్యమైనటువంటి యోగా ఏదైతే ఉందో ప్రపంచంలో 200 దేశాలకు పైగా ఇవాళ యోగాని అభ్యసిస్తున్నాయనేటువంటి విషయం తెలుసుకుని మనంతా కూడా గర్వపడాలి భారతీయులుగా. ఏదైతే గత సంవత్సరం సాక్షాత్తు నేరుగా ప్రధానమంత్రి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పాల్గొనడం జరిగింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై టీడీపీ నాయకుడు జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. డిఏడబ్ల్యూ కళాశాల వ్యవహారంలో రాచమల్లు అవినీతికి పాల్పడ్డారని, ఆ భూముల్లో ఆయన కుటుంబానికి వాటా ఉందో లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పార్టీలో రమేష్ యాదవ్కు ప్రాధాన్యత పెరగడంతోనే రాచమల్లు అసంతృప్తితో ఉన్నారన్నారు. రాచమల్లు అవినీతి అక్రమాలకు బిగ్ బాస్ అని అన్నారు. తనకు వచ్చిన బెదిరింపు లేఖలపై సీఎం ఇంటెలిజెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. పెట్టుకొని అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు మేలు చేయాల్సిన నువ్వు మహిళా కాలేజీకి సంబంధించిన స్థలాన్ని అమ్మే దాంట్లో ఎవరైతే అది కొట్టేయాలని కుట్ర చేసినారో ఆ కుట్రదారులతో నువ్వు మమేకమయ్యి మీ అన్నకు భాగం ఇప్పించుకున్నావు. అదే నీ కుటుంబానికి భాగం పెట్టుకొని నువ్వు రాజకీయంగా పదవిలో ఉన్నందుకు ఆర్థికంగా డబ్బులు తీసుకొని అది అక్రమా సక్రమా చెప్పమంటే ఈ 3 క్వశ్చన్స్ కు నీ దగ్గర ఆన్సర్ లేదు. నువ్వేం మాట్లాడతావు? నిన్న ప్రవీణ్ ఎందో జుజుబి అంట. నీకు లాస్ట్ ప్రెస్ మీట్ లో రిక్వెస్ట్ చేసిన పొద్దునూరు పెళ్ళకు కూడా నేను ఒకటి తెలియజేయాలనుకుంటున్నా. ఈ రోజు ఒక్కరోజు నేను మాట్లాడతా. నెక్స్ట్ నేను రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి గురించి ఆయన ఏదన్నా ఇట్లా అవులే కూతలు కామెంట్స్ మాట్లాడినా కూడా నేను మాట్లాడదలుచుకోలేదు. నేను ఎందుకు మాట్లాడదలుచుకోలేదంటే అతనికి వ్యక్తిత్వం లేదు, అతనిలో నిజాయితీ లేదు, అతను అమ్ముడుపోయే వ్యక్తి. అతని బ్రాండ్ అంబాసిడర్ దేనికంటే వాయిస్ ఫర్ సేల్ కు. భవిష్యత్తు తరాలలో ఎవరైనా వాయిస్ ఫర్ సేల్ అనే లీడర్లు రాజకీయాల్లో పుట్టుకొస్తే వాని పేరు పెట్టరు అని రాచమల్లు అని పిలుస్తారు. అతను అంటాడు జుజుబి అంటాడు, కొద్దిసేపు ప్రవీణ్ స్థాయే కాదు నేను మాట్లాడను అంటాడు. ప్రతి ప్రెస్ మీట్ లో మళ్ళా నా ప్రస్తావన చేస్తాడు, మాట్లాడనంటాడు. కొంతసేపు ఏమంటాడు 30% ప్రవీణ్ నువ్వు చేసిన దాని వల్ల నేను ఓడిపోయినా అంటాడు. రెండుసేపు నేను అతను ఎవరు నన్ను అడగనీకి అంటాడు. రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి క్లియర్ గా చెప్తున్నా, రాజకీయాల్లో నువ్వైనా నేనైనా ఉన్నప్పుడు పదవి స్థాయి కాదు ఇంపార్టెంట్. చిన్న కార్యకర్త గాని లేదు ప్రజల్లో ఒక సామాన్యుడు, పూరి గుడిసెలో నివసించే ఒక సామాన్యుడు మనల్ని ప్రశ్నించినా జవాబు చెప్పగలిగిన వాడే నా దృష్టిలో నిజమైన నాయకుడు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు పేరుతో రైతుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. మోటార్ హార్స్ పవర్కు 1200 రూపాయల వసూలు చేయాల్సి ఉండగా 1,00,000 నుంచి 2 లక్షల వరకు లూటీ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించిన విద్యుత్ శాఖ సబ్ ఇంజనీర్ రైతులు ఎవరు దళాల్లోనూ నమ్మి మోసపోవద్దని, కేవలం ప్రభుత్వ ధరలకే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లంచాలు అడిగితే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
ఎలాగారు సబ్జెక్ట్ ఏమంటే లైన్ ఆల్ ఓఎన్ఎం స్టాఫ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ లైన్ ఇన్స్పెక్టర్. రెస్పాండ్ కాలేదంటే యూ పిట్ ఇట్ ఆన్ పేపర్, నువ్వు ఏకి ఇచ్చేసాయి. నీ ఫీల్డ్ స్టాఫ్ నీ కంట్రోల్ ఉన్న స్టాఫ్ నీ కంట్రోల్ ఉండాల్సిందే. ఫైనల్ గా మీరంతా ఏ కంట్రోలే. నేను బైపాస్ చేసేదానికి ఏ పవర్ ఉంది. నీ దగ్గర ఉన్న స్టాఫ్ ఏ డైరెక్ట్ గా టచ్ చేయొచ్చు, బట్ నీ కంట్రోల్ ఉంటాయి వాళ్ళ స్టాఫ్. ఏ లైన్ ఇన్స్పెక్టర్ నీకే కాదు, ప్రతి లైన్ ఇన్స్పెక్టర్ ఇదే డెలిగేషన్ ఆఫ్ పవర్స్. లైన్ ఇన్స్పెక్టర్ ఎందుకు పెట్టారు? మీ కంట్రోల్లో లైన్ మెన్ లో ఏఎల్ఎం లో జేఎల్ఎం లో ఫీల్డ్ ఇన్స్పెక్టర్ మీ కంట్రోల్ ఉంటారు. ఓకే, మీ కంట్రోల్లో వాళ్ళు లేదనుకోండి మీరు పేపర్ పెట్టండి, తప్పేం లేదు. వాళ్ళకి చెప్తే మా ఏ గారు సపోజ్ సడన్ గా అడిగిన పరిధిలోని ఉద్యోగులందరినీ ఏఈ క్యాడర్ నుంచి ఏడీ క్యాడర్, అదేవిధంగా స్టాఫ్, ఓఎన్ఎం స్టాఫ్, జేఎల్ఎం జూనియర్ లైన్ మెన్ నుంచి లైన్ ఇన్స్పెక్టర్ వరకు అందరితో సమావేశంగా ఏర్పాటు చేసుకొని వారికి డిపార్ట్మెంట్కి సంబంధించి రెవెన్యూ మ్యాటర్స్, రెవెన్యూ సబ్జెక్ట్స్, టెక్నికల్ సబ్జెక్ట్స్ మీద ప్రతి ఒక్కరికి వాళ్ళకి దిశానిర్దేశం చేస్తూ వాళ్ళకి లక్ష్యాలను నిర్దేశించి కంపెనీలో రెవెన్యూ పరంగా, టెక్నికల్ పరంగా ప్రతి ఒక్క అంశంలో సమగ్రంగా డీటెయిల్గా రివ్యూ చేశాము. వాళ్ళందరికీ కూడా టార్గెట్స్ ఇచ్చి కన్జ్యూమర్ సర్వీసింగ్ మెయిన్ ఎజెండా, అదేవిధంగా కన్జ్యూమర్స్ ప్రతి ఒక్కరికి నిరంతరాయంగా సరఫరా విద్యుత్ అందించేటట్టుగా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించే దాంట్లో భాగంగా తీసుకోవాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సేఫ్టీ పరంగా కావచ్చు, కన్జ్యూమర్ సర్వీసింగ్లో ప్రాంప్ట్గా చేయడము. సో ఎన్ని గాలి వానలు వచ్చినా సత్వరంగా సమస్యను పరిష్కరించి అందరికీ సప్లైని త్వరగా పునరుద్ధరించడానికి చర్యలు తీసుకునేటట్టుగా ప్రతి ఒక్కరికి నిర్దేశించాము. వారికి కావాల్సిన సపోర్ట్ అంతా మా రెవెన్యూ టీం, మా ఎస్ఐ గారు, అదేవిధంగా మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతి టౌన్ డివిజన్ వారు, మేము ముగ్గురం కలిసి మా అన్ని పారామీటర్స్ వాళ్ళతో డిస్కస్ చేసి ప్రతి ఒక్కరికి అచీవ్ చేసేటట్టుగా, వాటిని సాధించేటట్టుగా వాళ్ళకి ప్రణాళికబద్ధంగా ఇచ్చే టార్గెట్స్ ఇచ్చాము. ఇది ఆల్మోస్ట్ దినదినం ప్రతి నెల జరిగే ప్రోగ్రాము. ఈ స్పెషల్గా ఈ డివిజన్కి వచ్చి ఈ 2 సబ్ డివిజన్లని వాళ్ళందరినీ సమాయత్తం చేయడానికి ఈ ప్రోగ్రాంగా మేము కండక్ట్ చేసుకుని నిర్వహించుకున్నాము. దానిలో భాగంగా ఈరోజు మేము రివ్యూ చేసుకున్నాము. అందరికి కూడా ఆ విధంగా చేయడానికి మేము అన్ని చర్యలు తీసుకోవడానికి చేస్తున్నాం. రైతులకు 3+ సప్లై ఎన్ని గంటలు అందిస్తున్నారు, అదేవిధంగా ఇండస్ట్రియల్కి ఎన్ని గంటలు అందిస్తున్నారు సార్? రైతులకి గవర్నమెంట్ నిర్దేశించిన 9 గంటల కరెంట్ విద్యుత్తుని ఇస్తున్నాము. ఇండస్ట్రియల్స్కి 24 hours సప్లై ఇస్తున్నాము. కాబట్టి ఎక్కడైనా అవాంతరాలు, లైన్లు బ్రేక్ డౌన్ అయినప్పుడు దాని పరిధిలో చూసుకొని దానికి కూడా అంతరాయం లేకుండా చేసేటట్టుగా చర్యలు తీసుకోండి. పరిధిలోని ఉద్యోగం. కడప జిల్లా ప్రొద్దుటూరులో రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల పనితీరుపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పోలీసు కస్టడీలో సాయికృష్ణ అనే యువకుడు మృతి చెందిన ఘటనపై సిఐడి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు, క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. ఈ ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి అనిత పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మృతదేహాన్ని చివరికి దయనీయమైనటువంటి సంఘటన ఏంటంటే, మరణించిన నా కొడుకు యొక్క మృతదేహాన్ని ఇయ్యని అడుగుతారు. ఫస్ట్ నా కొడుకుని విడిచిపెట్టండి అంటారు, నా కొడుకును సంపొద్దు అంటారు, చివరిగా నా కొడుకు మృతదేహాన్ని ఇయ్యండి అంటాది. ఈ తల్లి నా కొడుకు బూడిద ఇయ్యండి అయ్యా అని అడుగుతుంది. నా కొడుకు బూడిద ఇయ్యండి అయ్యా, మీరు చంపి కాల్ చేసినారు, ఆ బూడిద ఇస్తే నేను అంత్యక్రియలు చేసుకుంటా అంటాంది. తల్లి గర్భం బూడిదే కదా ఇదేది. దీన్ని లాకప్ డెత్ అంటారా, లాకప్ దహనం అంటారా? నేనైతే లాకప్ దహనమే అంట. ఒక తల్లికి ఇంత గర్భశోకాన్ని కలిగించి ఇంత చిత్రహింసలు పెట్టి 15 రోజులుగా 9వ తారీఖు నుంచి 15 రోజులుగా చిత్రహింసలు పెట్టి ఒక మనిషిని చంపడానికి ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం? ఈ ప్రభుత్వానికి, పోలీసులకు. పొద్దున్న లేచినా నుంచి హోమ్ మినిస్టర్ గారు మీడియా ముందుకు వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్తుంటారు. అమ్మ మాటలు ఎక్కువ, అని చాలా తక్కువ. ప్రజలైనా గమనించండి, 2 సంవత్సరాలు అయింది. ఆ అమ్మ నోట్లో నుంచి పరిపాలన సంబంధించి, శాంతి భద్రతలకు సంబంధించి ఎప్పుడైనా మాట్లాడిందే? గొడ్డలి, తల్లి, చెల్లి, పులిందల ఎమ్మెల్యే, ఈ 4 పదాలు తప్ప ఏదైతే మాట్లాడిందా? గొడ్డలి, తల్లి, చెల్లి, పులిందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి. ఈ 4 పదాలతోనే 2 సంవత్సరాల కాలయాపన చేసింది ఆమె. మాటలు చాలా ఎక్కువ హోమ్ మినిస్టర్ గారికి, పని మాత్రం చాలా తక్కువ. ఒక్క మాట, అది కూడా చెడ్డ మాట కూడా కాదబ్బా. ఆమె అనేది మా అమర్నాథ్ మేకప్ మీద పెట్టిన శ్రద్ధ పరిపాలన మీద పెట్టలేదని అది ఆంతర్యం. ఒకవేళ అతను నైస్గా మాట్లాడాడో మొరటుగా మాట్లాడాడో నాకు తెలియదు, కానీ అతని ఉద్దేశం అదే. అలంకారం మీద పెట్టినటువంటి శ్రద్ధ పరిపాలన మీద పెట్టలేదే. ఎట్లయితే మన శరీరాన్ని అందంగా తీర్చిదిద్దుకుంటామో సమాజాన్ని కూడా అంత అందంగా తీర్చిదిద్దాలా అనేది దాని ఆంతర్యం. ఎంత అల్లరి చేసినారమ్మా దానికి. అతని ఫోటో పెట్టి చెప్పులతో కొట్టినారు.
నానాగా మాట్లాడరు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడరు. మరి ఇప్పుడు ఒక తల్లి ఒక స్త్రీని మాట్లాడారని మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు ఒక తల్లి గర్భానికి శోకం కలిగింది, ఆమె గర్భమే బూడిదయింది, ప్రశ్నిస్తాంది. మీ ప్రభుత్వం యొక్క నేతృత్వంలోనే పోలీసులు పని దరిద్రమైన పని చేసినారని చెప్పి దేశమంతా కూడేగుస్తాంది. ఆ తల్లి కొడుకు యొక్క విజయవాడలో పోలీసుల వేధింపుల కారణంగా మృతి చెందిన దళిత యువకుడు క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను వైసీపీ ముఖ్య నేతలు పరామర్శించారు. బాధిత కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని నేతలు భరోసా ఇచ్చారు. ఇదే విషయంపై మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. విజయవాడలో పోలీసులు వేధింపుల వల్ల మృతి చెందినటువంటి దళిత యువకుడు క్రాంతి కుమార్ కుటుంబ సభ్యుల్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పరామర్శించారు. ముఖ్యంగా దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు. ఆయనకి మన విషయాలు తీసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా క్రాంతి కుమార్ ఇష్యూని ఏ విధంగా చూస్తున్నారు? సార్, ఇది రౌడీ షీటు ఉందంటే వాళ్ళని హింసించడము, వాళ్ళు ప్రవర్తన మార్చుకునే విధంగా పనిచేయాలి తప్ప హెరాస్మెంట్ చేసి వాళ్ళు ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించినట్టుగా కనబడుతోంది ఈ కేసులో. కాబట్టి కృష్ణలంక పోలీసులు హై హ్యాండెడ్గా వ్యవహరిస్తున్నారు అని మనకి ఇప్పటికే అర్థమైంది. ఎందుకంటే ఒక లాకప్ డెత్ జరిగింది, అతను 9వ తారీఖు తీసుకొచ్చారు, మార్కాపురం నుంచి తీసుకొచ్చారు, మన పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు గురి చేశారు, హాస్పిటల్ తీసుకెళ్లారు, లాడ్జీలు తిప్పారు, చనిపోతే తీసుకెళ్ళి శ్మశానంలో అనాథ శవం కింద కాల్చేశారు. ఈ పనులు చేయొచ్చా? చట్టం, న్యాయం, రాజ్యాంగం, ధర్మం చూడాల్సినటువంటి నిర్వహించాల్సినటువంటి పోలీస్ యంత్రాంగం ఏకపక్షంగా ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి ఒడిగడితే ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు ఎలా ఉంటాయండి? లా అండ్ ఆర్డర్ ఎవరు చూస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి గారు చూస్తారు. ముఖ్యమంత్రి గారు ఈ 4 రోజుల తర్వాత కూడా స్పందించకుండా ఉంటే, మాట్లాడకుండా ఉంటే, గంటకోసారి ప్రెస్ కాన్ఫరెన్స్ ముందుకు వచ్చేటటువంటి కూటమి నాయకులు ఏమైపోయారు? 4 రోజులు మౌనం వహిస్తున్నారు, 4 రోజులు మాట్లాడకుండా ఎందుకుంటున్నారు? వీటి మీద మాట్లాడాలి కదా. అంటే మొన్నటిదాకానేమో ఒక రకము, ఇప్పుడు ఇవన్నీ ఇష్యూలు బయటపడిన తర్వాత మౌనం వహించి వాళ్ళ ప్రభుత్వ వైఫల్యము, పోలీస్ శాఖ వైఫల్యము స్పష్టంగా కనపడుతోంది. వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. లాకప్ డెత్ జరిగినటువంటి సందర్భంలో, ఆత్మహత్యకి పోలీసులు ప్రేరేపించినటువంటి సందర్భంలో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో పక్క రాష్ట్రాల్లో చూసాంగా మనం. పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో కరోనా సందర్భంలో జరిగినటువంటి వాళ్ళ పట్ల కోర్టు కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఏ రకంగా వ్యవహరించింది, అలాగే అలాంటి చర్యలే తీసుకోవాలి. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా పౌరుల యొక్క హక్కుల్ని హరించకూడదు, పౌరుల యొక్క హక్కుల్ని రక్షించాల్సినటువంటి చట్టం భారతదేశంలో ఉంది. అంబేద్కర్ గారు సూచించినటువంటి చట్టాన్ని తుంగలో తొక్కి యువకుల యొక్క ప్రాణాలు బలి తీసుకుంటూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, హోంమంత్రి ఏం చేస్తుంది, అది పోలీస్ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? 4 రోజుల పాటు విచ్చలవిడిగా ఒకళ్ళు ఆత్మహత్య, ఒకళ్ళు లాకప్ డెత్ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా మంచి ప్రభుత్వం అనాలా దీన్ని? ఈ ప్రభుత్వానికి కాలం చెల్లింది అని చెప్పనాలా? కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వము సరి చేసుకోకపోతే, సత్ప్రవర్తనతో వెళ్ళకపోతే, ప్రభుత్వమే సత్ప్రవర్తన లేదు, వీళ్ళు కాదు, ప్రభుత్వమే మంచి ఆలోచనతో మంచిగా పరిపాలించాలి అని చెప్పిన ఆలోచనతో లేకుండా రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు ధోరణితో వెళ్తుంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు వస్తున్నాయి. పోలీసు అధికారులు వాళ్ళ ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఉన్నారు. దీనికి అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యాచరణ ప్రణాళికని ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పోలీసుల యొక్క, ప్రభుత్వం యొక్క, కూటమి నాయకుల యొక్క దౌర్జన్యాలకి, అక్రమాలకి, అన్యాయాలకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళం విప్పబోతుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. మాజీ ఎంపీ నందిగం సురేష్ ఉన్నారు. ఆయనకి మన విషయాలు తీసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా క్రాంతి కుమార్ ఇష్యూని ఏ విధంగా చూస్తున్నారు? ఖచ్చితంగా ప్రభుత్వ హత్యగాను, పోలీసు వ్యవస్థ చేసిన హత్యగానే భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు బెదిరింపుల ద్వారా తను ప్రత్యేకంగా వీడియోలో చెప్పాడు. కాబట్టి ఈ హత్యకి ఎవరు బాధ్యులు? పోలీసు వ్యవస్థ, ఇప్పుడు నడుస్తూ ఉన్న గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం. కాబట్టి దీని అన్నిటికీ వాళ్ళు సమాధానం చెప్పాలి. ఒక ప్రాణం పోవడం అంటే చిన్న విషయం కాదు. వాళ్ళు అదేనంటే రౌడీ షీటర్లో వాళ్ళ మీద కేసులు ఉన్నాయంటే మనం ఏం చెప్పదలుచుకున్నాం? వాళ్ళని చంపదలుచుకున్నామా? చెప్పండి, బహిరంగంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి డీజీపీ గారు చెప్పించండి. సార్ మీరు కాస్త సిగ్గుపడినా డీజీపీ గారితో చెప్పించండి. లేకపోతే హోమ్ మినిస్టర్గా ఉన్నారు కదా అనిత గారిని చెప్పమానండి. సార్ రౌడీ షీట్లో ఉన్న వాళ్ళని చంపేయాలనుకుంటున్నాం, చంపేస్తున్నాం, అందుకని ఇదే నడుపుతామని చెప్పమానండి. ఏదో క్లారిటీ కావాలి కదా. సోషల్ మీడియాలోనేమి కేసులు ఉన్నాయి కాబట్టి వాడిని చంపితే తప్పేందంటారు. వీళ్ళు బహిరంగంగానే మాట్లాడడానికి ఇబ్బంది పడతారు, ఏమీ సమాధానం చెప్పరు. అసలు ఏం జరిగిందో చెప్పడానికి కూడా ఇష్టపడరు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిపోయిన తర్వాత మాత్రం అరే అని చెప్పి పారిపోతున్నట్టుగా ఏదైనా నష్టపోయిన ఇంటికి, ఒక ప్రాణం పోయిన ఇంటికి మనం పరామర్శకు వెళ్తాం. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అదే చేశారు సీఎంగా ఉన్నప్పుడు. మన సీఎం గారు మాత్రం నష్టపోయిన వాళ్ళని ఇంటికి పిలుచుకొని మాట్లాడారు.
జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది. అప్పటి వరకు రౌడీ కేసులో నేను మాట్లాడిన వాళ్ళు అదే రౌడీ తల్లిని మీరు ఎట్లా పిలిచారు? మీరు చెప్పిన అతను సాయికృష్ణ రౌడీ అనే కదా మీరు చెప్పింది, 23 కేసులు ఉన్నాయనే కదా చెప్పింది. మరి అతని తల్లిని ఇంటికి ఎందుకు పిలుచుకున్నారు? అతని తల్లిని వదిలేయాలి కదా మీరు. అంటే భయమా? ప్రజల్లోకి వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత ఇంకాస్త లోతుగా వెళ్ళిపోయారు జనాలందరూ. ఆలోచిస్తూ ఉన్నారు. ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కుర్రాడిని చంపేశామని రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు. మనం ఏదో రకంగా ఇప్పుడు పెయింట్ వేయాలి దానికని చెప్పి ఈ కవరేజ్ చేయడం తప్ప వేరే ఒకటి ఉందా? అదొకటి. క్రాంతి కుమార్ దాదాపు కేసులన్నీ క్లోజ్ చేశారు. అయినా రౌడీ షీట్ అని చెప్పి వంకతో పిలిచి ఇంటికి వచ్చి బెదిరించి వాళ్ళ అమ్మగారికి చెప్పి, అమ్మ నేను వెళ్తే నన్ను చంపేస్తారు, నేను వెళ్ళలేను, వాళ్ళని ఏదో ఒకటి చెప్పి పంపించమ్మ, నేను వెళ్ళను బయటకు అని చెప్పి ఏడుస్తాను తల్లికి చెప్తే, నా కొడుకు రాలేడంటే నిన్ను ఎట్ట తీసుకెళ్ళాలో ఏం చేయాలో మాకు తెలుసులే అని చెప్పి బెదిరిస్తే, ఇక ఎటు అక్కడ పోయినా చనిపోవడమే కదా అని చెప్పి ఎక్కడే బలవత్ మరణం పొందాడంటే ఇంకేం చేస్తా ఉన్నాం? ఇంకో విషయం చెప్పనా, ఈ రాష్ట్రంలో టీడీపీలో ఉన్న దళితులందరికీ నోరు లాగిపోయినాయి, మాట్లాడడం మానేశారు. ఎందుకంటే సాటి కులపోటు చస్తే, కాకులు చస్తేనే ఇంకో కాకి అరుస్తుంది, కోతి చచ్చిపోతే ఇంకో కోతి వచ్చి అరుస్తుంది. సరే ఇటు జరిగిందని చెప్పి సాటి దళితుడు చచ్చిపోతే మాత్రం సేమ్ కులంలో పుట్టిన వంగలపూడి అనిత గారు మాట్లాడరు. మా ఎమ్మెల్యేలుగా ఉన్న ఎంఎస్ రాజు కానీ ఆ మడకసిర వాళ్ళు ఆ ఏరియాలో ఎవరు కూడా వాళ్ళకి అంటే మాకేమీ తెలియదు అన్నట్టుగా, అంటే పదవులు కాపాడుకునే దాంట్లో కనీసం స్పందించకపోయినా వచ్చి పరామర్శకు వచ్చి, సార్ ఏదో జరిగింది, ఇదిగో మేము ఉన్నాం అండగా, 3 పిల్లలు ఉన్నారు, భార్య అనామకురాలు, ఒక పిల్లాడి హ్యాండిక్యాప్టెడ్, వాళ్ళ అమ్మ నాన్న, ఇప్పుడు ఆ పిల్లాడికి వెంకటేశ్వర అన్నకు కూడా వాళ్ళ పిల్లాడి ఆధారం, వయసులో ఉన్నాడు, 10 రూపాయలు సంపాదించి పెట్టే కొడుకు జారిపోతే ఆ కుటుంబం అనామకంగా చూస్తే ఎవరు ఆదుకోవాలి? ఇంకాళ్ళు 10-30 సంవత్సరాలు బతుకుతారు తల్లిదండ్రులు. మరి పిల్లల్ని ఆదరించాలి, పిల్లల్ని చదివించాలి, భార్య ఉంది. ఏ రకంగా ఈ కాలువ పక్కన ఒక షెడ్ వేసుకొని బతుకుతా ఉన్నారు. వాళ్ళందరికీ అండగా ఉండాలని అవసరం ఉంది కదా. సరే జరిగింది, మీరు వచ్చారు ఎవరన్నా? అసలు మీకు వినబట్టంలా కనబట్టంలా అధికారం అనే అడ్డం పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఎన్నాళ్ళు ఉంటుంది? 5 ఏళ్ల తర్వాత అంత మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే ఇంత చెడు చేస్తా ఉన్నా మీరు మళ్ళీ గెలుస్తారా? ఈ విజయవాడలో జరుగుతున్నటువంటి ఈ వరుస సంఘటనలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా సార్, ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉన్న హత్యా నేరాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ప్రతి ఒక్కటి వెలుగులోకి తెస్తాం. ఏ ఒక్కటి వదిలేసే ఉద్దేశం మాకు లేదు. ఎందుకంటే ఇకనన్నా తెలుసుకుంటారు ఇంకన్నా సర్దిద్దుతారనుకుంటే దాన్ని అనుకూలంగా తీసుకొని దాన్ని ముందుకు నడిపే విధంగా ఏదైతే ఈ లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి రాసుకున్నాడో దాన్ని చూసి వాళ్ళ కార్యకర్తలు రెచ్చిపోవడం, లోకేష్ చేస్తూ ఉంటే మనం చేయడం తప్పేముందని చెప్పి పోలీస్ వ్యవస్థ నడుస్తూ ఉన్నది. కాబట్టి వీటన్నిటికీ, ఈ తప్పులన్నిటికీ కూడా ఖచ్చితంగా బాధితులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాధ్యులుగా చేసి ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి, కూటమి ప్రభుత్వానికి ఓట్లేయండి, మేమున్నాం, నేను చూసుకుంటానని చెప్పిన దళిత నాయకులు ఇవాళ నోర్లు పెగలడంలా దాక్కొని తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మొత్తంగా చూసుకుంటే విజయవాడలోని పోలీసులు కొంతమంది వ్యవహరించినటువంటి తీరు వల్ల ఈ విధంగా ఇబ్బంది పడినటువంటి 2 యువకులు మృతి చెందారు. వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరో పక్క దీనికి సంబంధించి విజయవాడ పరిసర ప్రాంతాల పోలీసుల దాష్టికాలకు సంబంధించి కూడా పక్కా యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి విజయవాడలో. రైట్, ఇవి ఇప్పటి వరకు ఉన్న పక్క లోకల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.